హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ చాప్టర్లోని ముఖ్యమైన ప్రశ్నలను డిస్కస్ చేసుకున్నాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజీ 4 మార్క్స్ అన్నమాట. కాబట్టి మనం 4 మార్క్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇక్కడ చూస్తూ నేర్చుకున్నాం. మొదటి ప్రశ్నను చూస్తే, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ద గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఒక వైర్ తీసుకొని గ్రాడ్యువల్గా దాని మీద లోడ్ పెంచుతూ ఉంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటి తెలిపేటువంటి ప్రశ్న ఇది. చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఓకే, చూద్దాం. టు డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ ద గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఒక వైర్ తీసుకున్నాం మనం, ఆ వైర్లో మనము ఒక రిజిడ్ ఫిక్స్డ్ ప్లేస్లో మనం ఒక వైర్ తీసుకున్నాం. ఈ వైర్ యొక్క లెంత్ L అని తీసుకున్నాం, మరియు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాం. కొంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. సో దీని మీద కొంత వెయిట్ మనము హ్యాంగ్ చేస్తే, ఇక్కడ మనం వెయిట్స్ ఉంచుతూ వెళ్తాం అన్నమాట. వెయిట్స్ ఉంచుతూ వెళ్తే ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఈ వైర్ యొక్క లెంత్ ఏమవుతుంది, కొంత పెరుగుతుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం విడ్త్ తగ్గుతుంది కూడా. ఓకే, ఇలాంటి మార్పులన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ ఇంకొక మనం కొనసాగిస్తే, ఏ మెటల్ వైర్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్. ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకున్నాం, దానికి ఒక మెటల్ వైర్ని మనం హ్యాంగ్ చేయడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్ వైర్ ఈజ్ లోడెడ్ గ్రాడ్యువల్లీ టిల్ ఇట్స్ బ్రేక్. అది బ్రేక్ అయ్యేంత వరకు ఆ వైరు సాగి 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 బ్రేక్ అయ్యేంత వరకు మనం లోడ్ పెంచుతూ వెళ్తామన్నమాట. ఇక్కడ ఒక గ్రాఫ్ గీద్దాం. ప్లాట్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గ్రాఫ్ అన్నమాట. ఓకే, స్ట్రెస్ అంటే ఏంటి అంటే రిస్టోరింగ్ ఫోర్స్. ఓకే, స్ట్రెస్ అనేది ఒక రెస్టోరింగ్ ఫోర్సు. ఇక్కడ అవగాహన చేసుకోవడం కోసం వైర్ తీసుకున్నాం. ఈ వైర్లో మనము ఎక్స్టర్నల్గా లోడ్ పెంచితే, అంటే ఫోర్స్ పెంచితే, దీన్ని తొలి స్థానానికి తీసుకెళ్ళడానికి పనిచేసే రిస్టోరింగ్ ఫోర్సే స్ట్రెస్ అన్నమాట. అంటే మనం లోడ్ పెంచుతున్నామంటే స్ట్రెస్ను పెంచుతున్నామని అర్థం. అదేవిధంగా స్ట్రెయిన్ అంటే మనం లోడ్ పెంచడం వల్ల ఇందులో ఎలాంగేషన్ జరుగుతుంది కదా, కొంత సాగుదల వస్తుంది. సో ఆ ఎలాంగేషను బై ఒరిజినల్ లెంత్ రేషియోని స్ట్రెయిన్ అంటాం. ఇక్కడ మనం గమనిస్తే స్ట్రెయిన్కు మరియు ఆ ఎలాంగేషన్, మనం లోడ్ వేయడం వల్ల జరిగిన ఎలాంగేషన్కి ప్రపోర్షనల్గా ఉంది. సో ఎలాంగేషన్ పెరుగుతుంది అంటే స్ట్రెయిన్ కూడా, దాని మీద కలిగే స్ట్రెయిన్ పెరుగుతుంది. మనం లోడ్ పెంచుతున్నామంటే స్ట్రెస్ పెంచుతున్నాం అనే టెర్మినాలజీ మన మైండ్లో పెట్టుకోవాలన్నమాట. లోడ్ పెరుగుతుందంటే స్ట్రెస్ పెరుగుతుందని, ఎలాంగేషన్ పెరుగుతుందంటే స్ట్రెయిన్ పెరుగుతుందని. రైట్, ఇక్కడ మనం గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద స్ట్రెస్ తీసుకున్నాం. ఓకే, స్ట్రెస్ తీసుకోవడం జరిగింది. మొదటగా కొంత లిమిట్ వరకు, ఇక్కడ 0 పాయింట్ ఆరిజిన్ పాయింట్ నుంచి, అంటే ఒరిజినల్ లెంత్ ఉంది, మనం ఏమీ లోడ్ వెయ్యని ఈ పాయింట్ కానించి మనము లోడ్ క్రమంగా పెంచుతూ వెళ్తున్నాం అన్నమాట. ఇలా అప్ టు ఒక పాయింట్ వరకు ఏమవుతుంది అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే మనం స్ట్రెస్ పెంచే కొద్దీ లేదా లోడ్ పెంచే కొద్దీ రెస్పెక్టివ్గా ఎలాంగేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కొంత టైం తర్వాత ఏమవుతుంది అంటే అది ప్రపోర్షనాలిటీని కోల్పోతుంది. సో ఈ పాయింట్ని ఏ అనుకున్నాం, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి. ఆ తర్వాత మనం స్ట్రెస్ పెంచే కొద్దీ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఇక స్ట్రెస్ పెంచుకున్నా కానీ స్ట్రెయిన్ అనేది పెరిగి ఫైనల్ ఏమవుతుందంటే అది వైర్ బ్రేక్ అవుతుంది. సో
ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న స్టేజెస్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, మొదటిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని 0 నుంచి ఏ వరకు ఉన్న దాన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అని అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి ఏ వరకు అనమాట. అంటే ఉదాహరణకి నేను ఒక వైర్ తీసుకున్న, ఆ వైరు మీద నేను బరువు పెంచుతూ ఉన్నాను అనుకున్నా. ఉదాహరణకి 1 kg వేశాను, అందులో ఎలాంగేషన్ 0.0001 సెంటీమీటర్ల ఎలాంగేషన్ వచ్చింది. 2 kgs వేశాను, 0.0002 సెంటీమీటర్ల ఎలాంగేషన్ జరిగిందనమాట. అంటే ఒక కేజీకి ఓ పర్టికులర్ యూనిట్ ఆఫ్ లెంత్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, అంటే ప్రపోర్షనల్గా ఉందన్నమాట. సో ఇక్కడ రాద్దాం. ద కర్వ్ ఈజ్ లీనియర్. ఎలా ఉంది ఆ కర్వ్? ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది. ఎలా ఉంది? ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఆ కర్వ్. సో అలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అన్నమాట. దాని మీనింగ్లో చెప్పచ్చు. అంటే స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే ఏమిటంటే హుక్స్ లాను ఒబే చేస్తుందని. హుక్స్ లా ఈజ్ ఒబేడ్. ఓకే, మరియు లోడ్ మనం తీసేస్తేనే ఆ వైరు తన ఒరిజినల్ పొజిషన్కి, ఇక్కడ కొంత సాగింది అని అంటున్నాం కదా, ఆ సాగిండేది ఏమవుతుంది, తిరిగి ఎప్పుడైతే లోడ్ తీసేస్తామో, ఇక్కడ లోడ్ తీసేస్తామో, ఈ భాగంలో లోడ్ తీసేస్తామో మనకు తిరిగి ఒరిజినల్ పొజిషన్కు వెళ్ళగలుగుతుంది అనమాట. ఆ పాయింట్ని రాద్దాం. ద వైర్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఇప్పుడు లోడ్ని రిమూవ్ చేసినప్పుడు అనమాట. సో when the load is removed, దాని యొక్క డైమెన్షన్స్ ఏమి చేంజ్ కావన్నమాట. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, లెంత్ అన్నీ కూడా ఒరిజినల్కి వెళ్తుంది. సో ద వైర్ బిహేవ్స్ యాజ్ ఎలాస్టిక్. ఓకే, ఇవి 0 నుంచి ఏ వరకు మనం గమనించే విషయాలన్నమాట. అంటే ఏమేమని, కర్వ్ అనేది లీనియర్గా ఉంది. సో లీనియర్గా ఉందంటే స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్గా ఉంది అంటే ఇట్స్ ఒబేస్ ద హుక్స్ లా అని. సో మరియు వెన్ వీ రిమూవ్ ద లోడ్ ఇట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ రెండో పొజిషన్ కానీ మనం గమనిస్తే, అంటే ఏ నుంచి బి వరకు. ఓకే, ఏ నుంచి బి వరకు కనుక గమనిస్తే ఈ బి పాయింట్ని ఏమంటాము అంటే ఈల్డింగ్ పాయింట్ అని అంటాం. అంటే ఇక్కడ లోడ్ తీసేస్తే ఒరిజినల్ పొజిషన్ అంటే ఎలాస్టిక్ నేచర్ అక్కడ వరకు ఉంటుంది, అయితే ప్రపోర్షనాలిటీ లాస్ అవుతుంది. చూడండి ఒక్కసారి ఇక్కడ గమనిస్తే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇచ్చిన స్ట్రెస్ ఇది, బట్ స్ట్రెయిన్ చూడండి ఎంత పెరుగుతుంది. స్ట్రెస్కు స్ట్రెయిన్కి ప్రపోర్షనాలిటీని లాస్ అవుతున్నాం. సో అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. ఫస్ట్ది కర్వ్. రెండో పాయింట్ ఏమంటాము అని అంటే ఈల్డింగ్ పాయింట్ అని అంటాం. అంటే ఆ పాయింట్ దాటిన నుంచి అది ఎలాస్టిక్ నేచర్ని కోల్పోతుంది. ఈల్డింగ్ పాయింట్ బి. ఓకే, ఇన్ ద రీజియన్ ఏ టు బి, ఏ నుంచి బి వరకు ఉన్న స్థితిలో ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లేదా ప్రపోర్షనల్ టు.
స్ట్రెస్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనల్గా లేవు అంటే అక్కడ హుక్స్లా ఒబే అవుతున్నట్టే కాదనమాట. సో హుక్స్లా ఈజ్ నాట్ ఒబేయిడ్, అక్కడ హుక్స్లా ఒబే కావడం లేదు. అయితే స్టిల్ మనం ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ని తీసేస్తానే అది ఒరిజినల్ డైమెన్షన్స్కు రీచ్ కాగలుగుతుంది అన్నమాట. ఓకే, అదే విషయం రాద్దాం. వైర్ హ్యాస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అప్ టు బి at B the wire starts yielding. ఓకే, బి తర్వాత నుంచి ఈల్డింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాస్టిక్ నేచర్ని లాస్ అవుతుంది. అంటే ఎలాస్టిక్ నేచర్ అంటే లోడ్ తీసేస్తే తన ఒరిజినల్ డైమెన్షన్, ఒరిజినల్ లెంత్, ఒరిజినల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రీచ్ అవుతుంది అంటే ఎలాస్టిక్ నేచర్ ఉన్నట్టు. సో అప్ టు బి వరకు ప్రపోర్షనాలిటీ లేకపోయినా, స్ట్రెస్కు స్ట్రెయిన్కు ప్రపోర్షనాలిటీ లేకపోయినా ఎలాస్టిక్ నేచర్ అయితే కొనసాగుతుంది. సో ఎలాస్టిక్ నేచర్ ఉన్న పాయింట్ వరకు ఉన్నదాన్ని ఈల్డింగ్ పాయింట్ అంటాం. ఆ తర్వాత ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఎలాస్టిక్ నేచర్ని లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనము బి నుంచి సికి జర్నీ చేద్దాం. బి నుంచి సికి ఉన్నటువంటి పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. సో దీన్ని పర్మనెంట్ సెట్ అని అంటారనమాట. అంటే ఈల్డింగ్ పాయింట్ ఒక్కసారిగా మనము ఈల్డింగ్ పాయింట్ దాటి ఆ తర్వాత మనం ఇంకా లోడ్ పెంచుతున్నామంటే లోడ్ తీసేస్తే వెనక్కి వస్తుంది, బట్ ఒరిజినల్ పొజిషన్ అయితే రీచ్ కాలేదన్నమాట. ఒరిజినల్ పొజిషన్ రీచ్ కాకుండా, అదే ఉదాహరణకు 1 మీటర్ ఉండేది తీసుకున్నాం మనం, ఒక 50 kgs వరకు అది బరువు పెడుతున్నాం, తీసేస్తున్నాం, 1 మీటర్కు వెనక్కి అవుతుంది. సో ఎప్పుడైతే 50 దాటినాక 51 kg 52 kg ఇలా పెంచుతూ ఉంటే ఆ వెయిట్ని తీసేస్తే అది ఒరిజినల్ పొజిషన్కి పోకుండా కొన్ని సెంటీమీటర్లు ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. అంటే ఒరిజినల్ 1 మీటర్కి పోలేదు, 1 మీటర్ 1 సెంటీమీటర్కి నిలబడుతుంది. సో దీన్ని పర్మనెంట్ సెట్ అంటారు. ఓకే, రాద్దాం. ఓకే, when the load is removed, లోడ్ తీసేసినప్పటికి కూడా బియాండ్ ద బి, అంటే ఈల్డింగ్ పాయింట్ తర్వాత లోడ్ తీసేసిన తర్వాత కూడా వైర్ డస్ నాట్ regains its original position. Original dimensions or position. This behavior of wire is known as పర్మనెంట్ సెట్. ఓకే, ఇక్కడ మనము ఒకసారి గ్రాఫ్ని చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వన్స్ ఇక్కడికి రీచ్ అయింది, కొంత లోడ్ పెంచినామంటే ఇక లోడ్ తీసేసిన తర్వాత అది ఓకు రాకుండా ఎక్కడి వరకు వస్తుందంటే మనకు O' వరకు వస్తుందన్నమాట. సో ఈ డిస్టెన్స్నే మనం ఏమంటామంటే ఈ పొజిషన్ని పర్మనెంట్ సెట్ అని అంటామన్నమాట. సో O' ఇస్ ద పర్మనెంట్ సెట్. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత గ్రాఫ్ను ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఈ పొజిషన్ గమనించండి. ఇక్కడ మనము స్ట్రెస్ అంటే లోడ్ పెంచుతున్నాం, దాని ప్రపోర్షనల్గా కాకుండా స్ట్రెయిన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. స్ట్రెస్ కొద్దిగా పెంచిన స్ట్రెయిన్ ఎక్కువగా పెరగడాన్ని మనం గమనించుతాం. సో
ఒక పర్టికులర్ పొజిషన్ వరకు స్ట్రెస్ పెంచితేనే స్ట్రెయిన్ పెరుగుతుంది. ఆ తర్వాత గమనిస్తే ఈ పొజిషన్ని గమనిస్తే స్ట్రెస్ను తీసేసిన అంటే లోడుని తీసేస్తూ ఉన్నప్పటికి కూడా స్ట్రెయిన్ అనేది కంటిన్యూ అవ్వడాన్ని గమనిస్తాం. సో ఓ పర్టికులర్ పొజిషన్ వరకు అంటే డి వరకు స్ట్రెస్ అంటే లోడ్ పెంచితేనే స్ట్రెయిన్ పెరుగుతుంది. సో అట్లాంటి పాయింట్ ఏంటి అంటే అల్టిమేట్ టెన్సైల్స్ స్ట్రెంగ్త్ అని అంటాం. ఆ వైర్ యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అని అంటాం. సో 4వ పొజిషన్ గురించి మాట్లాడదాం. దీన్ని ఏమంటామంటే అల్టిమేట్ టెన్సిల్ స్ట్రెంగ్త్. ఈ పొజిషన్ని మనము ఏమని పేరు పెట్టుకున్నాం? డి అని పేరు పెట్టుకున్నాం అనమాట. డి పాయింట్ వరకు అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. అంటే స్ట్రెస్ పెంచితేనే స్ట్రెయిన్ పెరుగుతుంది, బట్ ప్రపోర్షనాలిటీ ఉండదు. స్ట్రెస్ పెంచితేనే స్ట్రెయిన్ పెరుగుతుంది అనమాట. సో ఆ మాట రాద్దాం. ఓకే, బియాండ్ డి ఈ పాయింట్ దాటినాక ఏం జరుగుతుందంటే బియాండ్ ద పాయింట్ డి అడిషనల్ strain is produced even by reduce ఇంకా కొంచెం స్ట్రెస్ను తగ్గించినప్పటికి కూడా రెడ్యూస్ స్ట్రెస్ను తగ్గించినప్పటికి కూడా హెన్స్ ద స్ట్రెస్ at point D is called ultimate tensile strength. ఓకే, ఈ విధంగా ఆ పొజిషన్ని దాటిన తర్వాత ఆ పొజిషన్ వరకు ఏం జరుగుతుంది అని అంటే మనము స్ట్రెస్ ఇచ్చితేనే స్ట్రెయిన్ పెరుగుతుంది. ఆ పాయింట్ దాటినాక ఏ పాయింట్ కాడైతే స్ట్రెస్ ఇవ్వకుండా స్ట్రెయిన్ పెరగడం స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ని ఏమంటామంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అని అంటాం అనమాట, ఆ మెటీరియల్కి సంబంధించి. సో నెక్స్ట్ ఈ పొజిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక మనం వెయిట్ ఫర్దర్గా ఇవ్వకున్నా కానీ ఏమవుతుంది, బాగా సాగుతుంది, వైర్ యొక్క మందం బాగా డ్రాప్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గి ఒకానొక పాయింట్ కాడ ఈ అనే పాయింట్ కాడ బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయ్యే పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ దీన్నే ఫ్రాక్చర్ పాయింట్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడైతే బ్రేకింగ్ పాయింట్ అని రాయడం జరిగింది. సో రైట్, నెక్స్ట్ ఏందో తెలుసుకున్నాం. అట్ పాయింట్ ఈ వైర్ బ్రేక్స్ డ్యూ టు more strain even for reduced stress. అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ తర్వాత మనము లోడు ఉదాహరణకు ఒక వైరు 500 kg వద్ద ఇలా వచ్చింది అనుకున్నాం, 501 kg పెట్టినాం. సో ఇది అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ దాటింది. ఇక వెయిట్ తీసేస్తూ ఉన్నా కానీ వైరు అలా సాగుతూ ఉంటుందన్నమాట. మనం ఈవెన్ స్ట్రెస్ తగ్గించినా కానీ ఒకానొక పాయింట్ కాడ బాగా మందం అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఒక వైర్లో ఉన్నటువంటి లోడ్ పెంచుతూ ఉంటే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం పరిశీలన చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంది? డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్. దానికి ఈక్వేషన్ రాబట్టండి. అది కాకుంటే అదే ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క కాన్సెప్ట్ అంటే ఏంది? ఇన్ ద స్ట్రెచ్డ్ వైర్, బాగా లాగబడిన వైర్లో అనమాట. అండ్ హెన్స్ డిరైవ్డ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్. దానికి ఈక్వేషన్ని రాబట్టండి. మొదటగా
స్ట్రెయిన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక రిజిడ్ సపోర్ట్, ఏదైనా ఒక రిజిడ్ సపోర్టుకు ఒక వైర్ని హ్యాంగ్ చేసినాం అనుకున్నాం. ఎల్ లెంత్ ఉంది, ఈ వైర్ యొక్క లెంత్ ఎల్ అనుకున్నాం. ఎల్ లెంత్ ఉంది, ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది, ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. దీనికి లోడును మనం యాడ్ చేసినాం, అంటే బరువులు వేసేదానికి ఉన్న ఒక ఏర్పాటును చేసినాం. దీని మీద కంటిన్యూగా మనం లోడ్ వేస్తూ ఉన్నాం. లోడ్ వేస్తున్నామంటే వైర్ మీద ఏం పని చేస్తున్నట్టు? వైర్ ఉంది, వైర్ మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు. సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆధారంగా ఏమవుతుంది? ఇది కొంత సాగుదలకు లోనవుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ ఉంది మరియు డిస్ప్లేస్మెంట్ ఉంది. ఫోర్సు, డిస్ప్లేస్మెంట్. ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్సు డిస్ప్లేస్మెంటే ఏమంటాం మనం? వర్క్ డన్ అంటాం. సో ఈ వర్క్ డన్ను ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఈ వర్క్ డన్ను చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే, మనం ఫోర్సు అప్లై చేస్తూ ఉంటే ఈ ఇంటర్నల్గా డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్స్, దీన్ని స్ట్రెస్ అని అంటాం. ఇంటర్నల్గా డెవలప్ అయినటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం చేస్తుంది? దీన్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఒరిజినల్ పొజిషన్కు తీసుకెళ్ళకుండా మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ కంటిన్యూగా అప్లై చేస్తున్నాం కాబట్టి వర్క్ డన్ జరుగుతుంది. సో ఈ వర్క్ డన్ అంతా కూడా వైర్లో ఏ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇలా వైర్లో స్టోర్ అయిన పొటెన్షియల్ ఎనర్జీనే మనం ఏమంటామంటే స్ట్రెయిన్ ఎనర్జీ అని అంటాం. ఎందుకని? ఇది స్ట్రెయిన్ వల్ల డెవలప్ అయినటువంటి ఒక వర్క్ డన్, చేయవలసి వచ్చిన వర్క్ డన్. సో కాబట్టి దీన్ని ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ వైర్ అని అంటాం అన్నమాట. సో ముందు డెఫినేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. స్ట్రెయిన్ ఎనర్జీ. ఇప్పుడు ఏదైతే మనము బొమ్మ రూపంలో చూపామో దాన్ని మాటల రూపంలో రాద్దాం. వెన్ ఏ వైర్ ఈ సబ్జెక్టెడ్ టు, ఓ వైర్ తీసుకొని దానికి కొంత వెయిట్ వేస్తున్నాం అన్నమాట. సబ్జెక్టెడ్ టు ఏ స్ట్రెస్ అంటే మనం లోడ్ వేస్తాం, దానికి ఆపోజిట్గా ఇంటర్నల్గా డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్సే స్ట్రెస్ అన్నమాట. దీనికోసం ఏం జరుగుతుంది? వర్క్ జరుగుతుంది. ఎందుకని మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం, అక్కడ కొంత వైర్లో డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఏం జరిగింది? అక్కడ వర్క్ డన్ వచ్చింది. ఈ వర్క్ డన్ ఎవరికి అగైనెస్ట్గా జరిగింది అంటే రెస్టోరింగ్ ఫోర్స్కు అగైనెస్ట్గా జరిగింది. అగైనెస్ట్ ద రెస్టోరింగ్ ఫోర్స్. అగైనెస్ట్ ద రెస్టోరింగ్ ఫోర్స్. దిస్ వర్క్ డన్, ఏదైతే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వల్ల వచ్చినటువంటి వర్క్ డన్ ఏదైతే ఉందో, ఈ వర్క్ డన్ అనేది ఈ స్టోర్డ్ యాజ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద వైర్. This energy is called strain energy. ఇక్కడ ఏదైతే రైటింగ్ రాస్తున్నామో దానికి సంబంధించిన నోట్స్ కింద మొదటి కామెంట్గా లింక్ ఇవ్వడం జరుగుతుంది, పరిశీలన చేయగలరు. ఆఫ్ ద వైర్. ఓకే, ఇది స్ట్రెయిన్ ఎనర్జీ. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించి మనము ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఓకే, మనం ఆల్రెడీ డయాగ్రామ్ వేయడం జరిగింది. ఒక రిజిడ్ సపోర్టు, ఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక వైరు. సో ఎల్ లెంత్ ఉన్నటువంటి వైరు మరియు కొంత ఎలాంగేషన్, మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో అంటే లోడ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ లోడ్ బదులు ఎఫ్ అని చూపడం జరుగుతుంది. సో లోడ్ అప్లై చేయడం వల్ల ఒక డిఎల్ అంత లెంత్ ఏమైంది? ఎలాంగేషన్ జరిగింది. సో
ఇక్కడ ఫోర్స్ ఉంది మరియు డిస్ప్లేస్మెంట్ జరిగింది. సో మరియు ఈ వైర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత అంటే ఏ అని అనుకున్నాం. సో ఎల్ లెంత్, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏ ఏరియా ఉన్నటువంటి వైర్లో డిఎల్ ఎలాంగేషన్ జరిగింది అనే ఒక సందర్భాన్ని తీసుకున్నాం. దీన్ని ఓకే కన్సిడర్ ఏ వైర్. ఇక్కడ ఏదైతే డయామెట్రిక్గా మనం వేసామో ఆ విషయాన్నంతా రాద్దాం. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, ఎల్ ఓకే, ఆ వైర్ యొక్క లెంత్ ఎల్ అనుకున్నాం, లేదా క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్, ఓకే క్యాపిటల్ ఎల్ అనుకున్నాం. నెక్స్ట్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ అనమాట. వైర్కి సంబంధించి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే ఏ అని తీసుకున్నాం. నెక్స్ట్ సస్పెండెడ్ టు ఏ రిజిడ్ సపోర్ట్, ఒక రిజిడ్ సపోర్టుకు ఆ వైర్ని మనం హ్యాంగ్ చేసినాం అన్నమాట. లెట్, ఇప్పుడు కొంత ఫోర్స్ అప్లై చేద్దాం. లెట్ ఏ ఫోర్స్ ఎఫ్, ఎఫ్ అనే ఫోర్స్ మనము అప్లై చేస్తున్నాం. లెట్ ఏ ఫోర్స్ ఎఫ్ బి అప్లైడ్ టు ద అదర్ ఎండ్. ఏదైతే రిజిడ్ సపోర్ట్ కాకుండా దానికి ఆపోజిట్ ఎండ్లో మనము ఫోర్స్ అప్లై చేస్తాను. అదర్ ఎండ్ ఆఫ్ ద వైర్, అదర్ ఎండ్ ఆఫ్ ద వైర్, ఓకే. టు ఎలాంగేటెడ్, అప్పుడు ఏమవుతుంది, కొంత సాగుతుంది అన్నమాట. ఎలాంగేట్ ఇట్ త్రూ డిఎల్, డిఎల్ అంతా ఎలాంగేషన్ జరిగింది అనుకున్నాం. సో డిస్ప్లేస్మెంట్ జరిగింది, ఫోర్స్ ఉంది కాబట్టి వర్క్ డన్, ద వర్క్ డన్, దెన్ వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, అంటే కొంచెం సాగింది, ఇంకా అది సాగేదానికి స్కోప్ ఉందన్నమాట. పూర్తిగా సాగితే దాన్ని ఎల్ అనుకుంటాం. కొంత ఫోర్సుకు కొంత స్మాల్ వర్క్ డన్ జరిగింది. సో మనం ఇచ్చిన ఫోర్స్ ఎఫ్, జరిగిన ఎలాంగేషన్ డిఎల్, ఓకే అనమాట. ఇప్పుడు అది మ్యాక్సిమం ఎంత ఎలాంగేషన్ జరగగలదు అనేదాన్ని, అంటే మొత్తం వర్క్ డన్ను కనుక్కోవడానికి ఏం చేయాలి, ఒక స్మాల్ యూనిట్ ఉంది, మొత్తానికి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. సో ద టోటల్ వర్క్ డన్, ఇది ఒక స్మాల్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ కనుక్కున్నాం. టు stretch the wire through a length L is, ఓకే, ఎల్ అంత లెంత్ వరకు కూడా దాన్ని మనం స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ లెంత్ క్యాపిటల్ ఎల్, మనం ఇప్పుడు కొంచెం ఫోర్స్ అప్లై చేసినప్పుడు సాగిన ఎల్ డిఎల్, అది సాగడానికి మ్యాక్సిమం సాగడానికి, బ్రేక్ కాకుండా సాగడానికి పాజిబుల్ ఉండేది స్మాల్ ఎల్. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఎల్ క్యాపిటల్ ఎల్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్, క్యాపిటల్ ఎల్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్, డిఎల్ మనం ఇప్పుడు ఇచ్చినటువంటి కొంచెం ఫోర్సుకు కొంచెం వర్క్ డన్ జరిగింది అదనమాట. ఈ వైరు మ్యాక్సిమం ఎలాంగేషన్కి పాజిబిలిటీ ఉండేది క్యాపిటల్ ఎల్. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిడబ్ల్యూ అనమాట. సో డిడబ్ల్యూ అంటే ఎఫ్డిఎల్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్డిఎల్. ఓకే, మొత్తానికి కనుక్కోవాలంటే అస్సలు ఎలాంగేషన్ జరగని సందర్భం 0, మ్యాక్సిమం వైర్ బ్రేక్ అయ్యేంతగా
ఎలాంగేషన్ జరిగిన సందర్భం ఎల్ అనమాట. అది మ్యాక్సిమం అప్పర్ లిమిట్. సో ఇక్కడ ఫోర్స్ను మనము యంగ్స్ మాడ్యులస్ టర్మ్స్లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. సో యంగ్స్ మాడ్యులస్ అంటే మనకేం తెలుసు అంటే యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే. సో y ఈక్వల్ టు స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా అనమాట, F/A. అదేవిధంగా స్ట్రెయిన్ అంటే అది ఎంత ఎలాంగేట్ కాగలదు, మ్యాక్సిమం ఎలాంగేషన్ అంటే వైర్ ఇలా ఉంది, దాని ఒరిజినల్ లెంత్ మనం క్యాపిటల్ L అనుకున్నాం. సో ఇది ఇప్పుడు కొంత సాగుతుంది అనుకున్నాం, కొంత సాగితే DL, ఇది బ్రేక్ అయ్యేంత వరకు మ్యాక్సిమం ఎంత సాగగలదో అది L అనమాట, స్మాల్ మ్యాక్సిమం ఎలాంగేషన్. ఓకే, బై ఒరిజినల్ లెంత్ బై L అనమాట, ఒరిజినల్ లెంత్. సో ఓకే, ఇక్కడ మనకు F కదా, మనకి ఇక్కడ కావాల్సింది దేనికోసం అంటే Fను ఈ యంగ్స్ మాడ్యులస్ టర్మ్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటాం. సో ఇక్కడ Fను సబ్జెక్ట్ చేసుకొని మిగిలినటన్ని యువతలకి ఈ ఈక్వేషన్లో యువతలకి సెండ్ చేద్దాం. సో అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఓకే, y ఈక్వల్ టు F/A ఇంటూ ఈ కింద నెట్ పైకి వెళ్తే ఉల్టా అవుతాయి, క్యాపిటల్ L బై స్మాల్ l. నాకు కావాల్సింది F మాత్రమే యువతల, మిగిలినటన్ని యువతలు పంపించాలి. సో YA స్మాల్ l బై క్యాపిటల్ L F ఈక్వల్ టు. సో దీన్ని ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. F బదులు YAL బై క్యాపిటల్ Lను మనం సబ్స్టిట్యూట్ చేస్తే W ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L YAL బై క్యాపిటల్ L ఇంటూ DL అనమాట. సో ఇక్కడ యంగ్స్ మాడ్యులస్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షను, ఒరిజినల్ లెంత్ ఇవన్నీ కాన్స్టెంట్లు. సో ఇవి మనం బయటికి సెండ్ చేస్తే YA/L ఇంటిగ్రేషన్ లోపల LDL, ఇక్కడ లిమిట్స్ 0 to మ్యాక్సిమం ఎలాంగేషన్ అనమాట. సో మనకి ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఈక్వల్ టు x⁴n ఈక్వల్ టు, ఓకే ఒక సూత్రాన్ని రాసుకున్నాం ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dx ఈక్వల్ టు x⁴n+1 బై n+1 అనమాట. సో ఈ సూత్రాన్ని అనుసరించి ఇక్కడ వైకి ఏమి లేదు, పవర్ అంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో W ఈజ్ ఈక్వల్ టు YA/L ఇంటిగ్రేషన్ లోపల L⁴1 ఉందంటే L⁴1+1 1+1 బై 1+1 లిమిట్స్ 0 to L. సో W ఈజ్ ఈక్వల్ టు Y/AL L² బై 2 లిమిట్స్ 0 to L అనమాట. సో లిమిట్స్ అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసి మరి లోయర్ లిమిట్ అప్లై చేయాలి. YA/L అప్పర్ లిమిట్ L, సో L బదులు LA L²/2 మైనస్ 0² 0² ఎనీథింగ్ 0² అంటేనే 0. సో ఓవరాల్గా టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు YAL/L²/2 అనమాట, L²/2. సో దీన్ని కొంచెం మాడిఫై చేసి రాస్తే స్టోర్ అయిన వర్క్ డన్నే మనం ఏమంటాం, పొటెన్షియల్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. సో దిస్ వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద వైర్. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద వైర్ అనమాట. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీని PE లేదా U అనే లెటర్తో చూపిస్తూ ఉంటాం. సో PE U ఈక్వల్ టు YAL ఇంటూ L²/2. దీన్ని కొంచెం తెలిసిన పదాల్లోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో U ఈక్వల్ టు
హాఫ్ను మొదటగా బయటికి తేవడం జరుగుతుంది. హాఫ్ YAL ఇంటూ L² L ఇంటూ హోల్ స్క్వేర్. ఏం లేదు, ఒక ఎల్లును బయట ఒక ఎల్లును లోపల మనం జత చేయడం జరిగింది. సో L² కింద ఉండే ఎల్లును కాస్త పైకి మనం షిఫ్ట్ చేసినాం. సో U హాఫ్. Y అంటే ఏంది? యంగ్స్ మాడ్యులస్. ఏదైనా సరే మాడ్యులస్ అంటే ఏంది? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ బై స్ట్రెయిన్ Y అంటే ఇక్కడ మనం Y బదులు ఇది రాసినాం. నెక్స్ట్ A ఇంటూ L అంటే ఏరియా ఇంటూ లెంత్. ఏరియా ఇంటూ లెంత్ ఏమవుతుంది? వాల్యూమ్ అవుతుంది. సో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఇది ఏరియా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఓవరాల్గా ఏరియా. దీనికి మనం హైట్ కూడా నెక్స్ట్ వస్తే ఏమవుతుంది? వాల్యూమ్ అవుతుంది. సో ఏరియా ఇంటూ లెంత్ ఏమవుతుంది అంటే వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ L/L ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్ ఏమవుతుంది? స్ట్రెయిన్ అవుతుంది. ఇది స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ హోల్ స్క్వేర్. సో స్ట్రెయిన్ యొక్క హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ పోతే మనకి ఈక్వేషన్ U ఏమవుతుంది? హాఫ్ స్ట్రెస్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ స్ట్రెస్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ స్ట్రెయిన్గా రాయొచ్చు. లేదు, హాఫ్ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ ఎలా అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని పరిశీలన చేద్దాం. డిఫైన్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంది? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్లో రకాలేంటి అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. మొదటగా స్ట్రెస్ అంటే ఏంది అంటే ఏదైనా ఒక బాడీ పైన మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తే అది తన ఒరిజినల్ పొజిషన్ను రీగెయిన్ చేయడం కోసం రిస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది ఒక పర్ యూనిట్ ఏరియా మీద అన్నమాట. దాన్ని మనము స్ట్రెస్ అని అంటాం. అర్థం కావడం కోసం ఒక ఉదాహరణకి నేను ఒక బెలూన్ తీసుకున్నాను. ఓకే, కింద దాన్ని బ్లో చేసి హ్యాంగ్ చేయడం జరిగింది. ఓకే, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, దీని యొక్క సైజ్ ఏమవుతుంది? ఈ భాగంలో కొంత డీఫామ్ జరుగుతుంది. ఇలా ఉండేది కాస్త ఇలా వస్తుందన్నమాట. ఇలా కొంత జరుగుతుంది. సో ఇలా జరిగిన వెంటనే ఇది ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళడం కోసం మనకు అప్లై చేసిన ఫోర్స్కు వ్యతిరేకంగా రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఒక యూనిట్ ఏరియాను మనం కొంత ఏరియాను కన్సిడర్ చేస్తే ఈ యూనిట్ ఏరియా మీద ఎంత రిస్టోరింగ్ ఫోర్స్ పనిచేస్తుంది అనేదే స్ట్రెస్ అన్నమాట. అనేది స్ట్రెస్. మనం ప్రాపర్గా డెఫినేషన్ రాద్దాం. స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రిస్టోరింగ్ ఫోర్స్ developed in the body per unit area. దీన్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అని అంటాం అన్నమాట. ఇది స్ట్రెస్లో రకాలన్నమాట. ఇది అలాంగ్ ద లెంత్ అయితే దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని, అలాంగ్ ద వాల్యూమ్ అయితే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ లేదా బల్క్ స్ట్రెస్ అని, అలాంగ్ ద ఏరియా అయితే దీన్ని షేరింగ్ స్ట్రెస్ అని ఇలా అంటారనమాట. సో 1 by 1 చూద్దాం. ఓకే, స్ట్రెస్ను మ్యాథమెటికల్గా ఈక్వేషన్ రూపంలో రాద్దాం. స్ట్రెస్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఓకే, యూనిట్స్ రాస్తే ఓకే, ఫోర్స్కి ఏంటి యూనిట్స్? న్యూటన్లు. ఏరియాకు మీటర్ స్క్వేర్. సాధారణంగా ఇది ఫోర్స్ బై ఏరియా కదా, మనకు ప్రెజర్ గుర్తొస్తుంది. మరి ప్రెజర్కు స్ట్రెస్కు తేడా ఏంటంటే, ప్రెజర్ అంటే ఇక్కడ గమనించండి, ఈ యూనిట్ ఏరియా మీద ఎక్స్టర్నల్గా అప్లై చేసినటువంటి
ఫోర్స్నే మనం ప్రెజర్ అంటాం. సో ఈ ప్రెజర్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక యూనిట్ ఏరియా మీద రిస్టోరింగ్ ఫోర్స్ పనిచేస్తే దాన్ని ఏమంటాం? స్ట్రెస్ అంటాం. సో ప్రెజర్కి ఆపోజిట్ స్ట్రెస్ అనేది. మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్సు ఒక యూనిట్ ఏరియా మీద పనిచేసే ప్రెజరు, దాన్ని వ్యతిరేకిస్తూ దాని ఒరిజినల్ పొజిషన్ రీగెయిన్ చేయడం కోసం యూనిట్ ఏరియా మీద పనిచేసే రిస్టోరింగ్ ఫోర్సు స్ట్రెస్ అనమాట. సో అపోజిట్ ఇవి రెండు, బట్ యూనిట్స్ అయితే సేమ్ N/m². ఓకే, ఇప్పుడు స్ట్రెస్లో రకాలు చూద్దాం. ఒకటోది లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, ఏదైనా ఒక ఎలాస్టిక్ వైర్ తీసుకొని లేదా రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని సాగబెరికినాం. ఎప్పుడైతే దాని లెంత్లో చేంజ్ రావడం స్టార్ట్ అవుతుందో దాని ఒరిజినల్ పొజిషన్కు తీసుకుపోవడానికి ఉండే ఫోర్స్ డెవలప్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తాం, దాన్ని లెంత్ చేంజ్ చేయాలని చూస్తాం, దాని ఒరిజినల్ లెంత్కు అది రీచ్ కావడం కోసం ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది, దాన్ని రెస్టోరింగ్ ఫోర్స్ అంటాం. సో ఆ రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఓకే, డెఫినేషన్ రాద్దాం. ద స్ట్రెస్ లేదా ద రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని కూడా రాయొచ్చు. ఓకే, ద స్ట్రెస్ produced within the body. ఓకే, చూద్దాం ఎలా మనము అప్లై చేస్తామనేది కూడా మనం చూద్దాం. ఇది ఒక రబ్బర్ బ్యాండ్ లేదా ఒక వైర్ తీసుకున్నాం. ఇది ఏ ఏరియా, దీని యొక్క ఏరియా. ఈ ఏరియాకు మనం ఎలా అప్లై చేస్తాం? ఫోర్సు ఇలా అప్లై చేస్తాం, పర్పెండికులర్గా అప్లై చేస్తాం ఎక్స్టర్నల్ ఫోర్స్. సో రిస్టోరింగ్ ఫోర్స్ కూడా ఎలా డెవలప్ అవుతుంది? పర్పెండికులర్గా డెవలప్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఎలాంటి ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే నార్మల్ లేదా పర్పెండికులర్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనే విషయాన్ని నోటీస్ చేయాలన్నమాట. వెన్ ఇట్స్ లెంత్, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ ఏమవుతుంది? ఈ చేంజ్డ్ లెంత్ అనేది మారుతుంది బై అప్లయింగ్ ఫోర్స్ నార్మల్ టు ద సర్ఫేస్. నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ బాడీ. సర్ఫేస్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, దీన్నే మనం ఇక్కడ స్ట్రెస్ అనే మాట లేకుండా కొంచెం మార్చి కూడా రాసుకోవచ్చు. ఎలా? స్ట్రెస్ అంటే ఏంది? రిస్టోరింగ్ ఫోర్స్ పర్ ఏరియా. ద రిస్టోరింగ్ ఫోర్స్ పర్ ఏరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ అని కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రకం స్ట్రెస్ చూద్దాం. రెండవది బల్క్ స్ట్రెస్ లేదా దీన్నే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అని కూడా అంటారు. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా మనము టెన్షన్ వచ్చినప్పుడు స్మైలీ బాల్స్ను మనము ప్రెస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి ఒక బాల్ని ఇమాజిన్ చేయండి. ఈ బాల్ పైన మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆల్ డైరెక్షన్స్లో ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఒక యూనిట్ ఏరియా మీద ఆల్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. అప్పుడు దీని వాల్యూమ్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్లో చేంజ్ వస్తుందో వెంటనే ఏమవుతుంది? దాని ఒరిజినల్ వాల్యూమ్కు రీగెయిన్ చేయడం కోసం రిస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఒక పర్ యూనిట్ ఏరియా మీద, ఒక్కొక్క స్మాల్ ఏరియా మీద పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా అంతా మీద పనిచేస్తుంది. మనం ఒక యూనిట్ ఏరియా, యూనిట్ వాల్యూమ్, యూనిట్ ఏరియా మీద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో ఇలా డెవలప్ అయినటువంటి స్ట్రెస్నే రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ఏమంటాం? బల్క్ స్ట్రెస్ అంటాం. ఓకే, దీని డెఫినేషన్ రాద్దాం. ఓకే, ద స్ట్రెస్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ కూడా మనం ఎలా అప్లై చేస్తున్నాం ఫోర్స్ అంటే నార్మల్ లేదా పర్పెండికులర్గా అప్లై చేస్తున్నాం. ఫస్ట్ సందర్భంలో కూడా
మనం ఎలా అప్లై చేసినాం ఫోర్స్ అనేది ఒకసారి నోటీస్ చేయండి. నార్మల్గా చేసినాం లాంగిట్యూడినల్ స్ట్రెస్లో. వాల్యూమ్ స్ట్రెస్లో కూడా మనం ఎలా అప్లై చేస్తున్నాం అనేది నోటీస్ చేయండి. నార్మల్గానే మనము చేస్తున్నాం. ఓకే, ఎందుకు ఇలా నార్మలా కాదా అంటే ఈ రెండిట్లోనే నార్మల్గా, నెక్స్ట్ది ట్యాంజెన్షియల్గా మనం అప్లై చేయబోతున్నాం. సో ఆ తేడాను నోటీస్ చేయడం కోసం విత్ ఇన్ ద బాడీ. ఓకే, స్ట్రెస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బాడీ వెన్, ఎప్పుడు ఈ స్ట్రెస్ డెవలప్ అవుతుందంటే ఇట్స్ వాల్యూమ్, దాని వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ చేంజ్డ్, మార్పు జరిగినప్పుడు ఈ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ చేంజ్ ఎందుకు జరుగుతుంది? బై అప్లయింగ్ ఫోర్స్ నార్మల్లీ, మనం నార్మల్గా ఫోర్స్ అప్లై చేసినాం అండ్ అన్ని డైరెక్షన్లో యూనిఫామ్లీ ఆల్ ఓవర్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ బల్క్ స్ట్రెస్ అన్నమాట. సో ఇక్కడ స్ట్రెస్ బల్క్ స్ట్రెస్ కావచ్చు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ కావచ్చు, షియరింగ్ స్ట్రెస్ కావచ్చు, ఏ స్ట్రెస్ అయినా యూనిట్స్ మాత్రం ఫోర్స్ బై ఏరియా, రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా అనమాట. అంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్. ఇక మూడోది చూద్దాం, షియరింగ్ స్ట్రెస్. ఓకే, మీ పుస్తకం పైన, బాగా పెద్ద పుస్తకం అనుకున్నాం, ఇలా ఒక పుస్తకాన్ని ఊహిద్దాం. చాలా పేపర్లు ఉన్నాయి పుస్తకంలో. ఓకే, ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తాం, పై వైపున ట్యాంజెన్షియల్గా, ఇంతవరకు మనం నార్మల్ లేదా పర్పెండికులర్గా ఫోర్స్ అప్లై చేసిన సందర్భాలను చూసినాం. ఇక్కడ ట్యాంజెన్షియల్గా ఇలా అప్లై చేస్తే ఏమవుతుందంటే దీని యొక్క షేప్ ఇలా మారుతుంది. ఇలా ఉండేది కాస్త ఇలా మారుతుంది. ముందైతే పుస్తకం ఇలా ఉన్నది, ఇలా ఉన్న పుస్తకం ఇప్పుడు ఎలా అయింది, ఇలా అయిందనమాట. ఇలా అయింది పుస్తకం. సో ఎప్పుడైతే దాని షేప్ మారుతుందో, ఆ మారేటప్పుడు ఏం చేస్తుంది, మారనీయకుండా ఒక ఫోర్స్ అనేది దానికి ఆపోజిట్గా, ఇది యాక్చువల్లీ మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ ఫోర్సు, ఇది ఇంటర్నల్గా డెవలప్ అయిన ఫోర్స్. ఇది ఒక యూనిట్ ఏరియా మీద ఎంత ఉంది అని చెప్పడమే స్ట్రెస్ అన్నమాట. ఇలా ట్యాంజెన్షియల్ ఫోర్సుకు వ్యతిరేకంగా ఉంటుంది. ముందు రెండు సందర్భాలు నార్మల్ ఫోర్సు, ఇది ట్యాంజెన్షియల్ ఫోర్స్. సో ఎనీవే డెఫినేషన్ రాద్దాం. డెఫినేషన్ రాస్తే షీరింగ్ ఫోర్స్కు ద స్ట్రెస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బాడీ. ఇది ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ కాబట్టి విత్ ఇన్ ద బాడీ ప్రొడ్యూస్ అవుతుంది. విత్ ఇన్ ద బాడీ. ఓకే, వెన్ ఇట్స్ షేప్ ఈ చేంజ్డ్, దాని ఆకారం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఈ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, చేంజ్ బై అప్లయింగ్. ఓకే, గమనించండి, ట్యాంజెంటియల్. ముందు సందర్భాలంతా కూడా మనము ఇక్కడ నార్మల్ అని రాసినాం, ఇక్కడ మాత్రం ట్యాంజెన్షియల్ అని రాస్తున్నాం. ట్యాంజెంటియల్ ఫోర్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ షియరింగ్ స్ట్రెస్ అన్నమాట. ఓకే, దీనికి కూడా న్యూటన్ బై మీటర్ స్క్వేర్ యూనిట్స్. డెఫినేషన్ రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. ఓకే, నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ పాయిజనస్ రేషియో అన్నమాట. ఇవన్నీ కూడా మనల్ని డిఫైన్ చేయమని అడుగుతున్నారు. మొదటగా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీస్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి యంగ్స్ మాడ్యులస్,
తర్వాత బల్క్ మోడలస్, షేరింగ్ మోడలస్, 1 by 1 చూద్దాం. ఓకే, యంగ్స్ మోడలస్. ఓకే, మోడలస్ అంటే ఏదైనా సరే, ఏదైనా మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ అన్నమాట. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ మనకు ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, స్ట్రెస్ అయితే మనం ఏదైనా ఒక ఫోర్స్ బాడీ పైన అప్లై చేస్తే అది డీఫార్మేషన్, కొంత లెంత్ మారింది, ఏదైనా మారింది అని అనుకుంటే ఆ మార్పుకు వ్యతిరేకంగా రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఈ రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటాం. రిస్టోరింగ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియాని మనం స్ట్రెస్ అంటాం. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ SI యూనిట్లు. అదేవిధంగా స్ట్రెయిన్ అంటే మనం ఏదైనా ఒక లెంత్ తీసుకొని దాని మీద లోడ్ అప్లై చేస్తున్నాం. సో లోడ్ వల్ల అదేమైంది, కొంత లెంత్ అనేది ఎలాంగేట్ అయ్యింది. మ్యాక్సిమంగా ఇది ఒరిజినల్ లెంత్ L, స్మాల్ l అనే ఎలాంగేషన్ జరిగింది. సో ఈ రేషియోనే అంటే ఎలాంగేషన్ ఆఫ్ ద బాడీ బై ఒరిజినల్ లెంత్, ఈ రేషియోని మనం ఏమంటాం, స్ట్రెయిన్ అంటాం. యూనిట్స్ ఉంటాయా స్ట్రెయిన్ కంటే? నో యూనిట్స్. పైన లెంతే, కింద కూడా లెంతే, కాబట్టి నో యూనిట్స్ అన్నమాట. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్. వీటి యొక్క రేషియోను స్ట్రెస్ బై స్ట్రెయిన్నే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. ఇందులో రకాలను మనం చూస్తాం. సో మొదటిది యంగ్స్ మోడ్యులస్. యంగ్స్ మోడ్యులస్ కానీ చూస్తే మనము వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, మనం ఫస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్ట్రెస్కు స్ట్రెయిన్కి మన గ్రాఫ్ గీసిన క్రమంలో స్ట్రైట్ లైన్ వచ్చింది కదా. ఇక్కడ స్ట్రెస్ పెరిగే కొద్దీ దానికి ప్రపోర్షనల్గా స్ట్రెయిన్ కూడా పెరుగుతూ ఉంటే ఎక్కడి వరకు అయితే అలా జరుగుతుందో ఆ పర్టికులర్ లిమిట్ని మనం ఏమంటామంటే ఈ ఎలాస్టిక్ లిమిట్ అని అంటాం. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇలా గ్రాఫ్ వచ్చింది, ఇలా వెళ్ళింది, ఫైనల్లీ బ్రేక్ అయిపోయింది అన్నమాట. సో ఈ పర్టికులర్ స్ట్రెయిన్ వరకు, ఈ పర్టికులర్ స్ట్రెస్ వరకు ప్రపోర్షనాలిటీ మెయింటైన్ అవుతుంది. దాన్నే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఆ పర్టికులర్ లోడ్ వరకు మనం ఎలాస్టిక్ లిమిట్ అని అంటాం. సో వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ యంగ్స్ మోడ్యులస్ is the ratio of longitudinal stress to the longitudinal strain. Okay, y is equal to stress by strain, longitudinal stress by longitudinal strain, that equal to F by A by L by L. So y equal to F into capital L by A into స్మాల్ l లేదా డెల్టా L అన్నమాట. ఈ మాడ్యులస్లకు యూనిట్స్ ఏంటి అంటే, కింద దానికి నో యూనిట్స్, పైన దానికి ఫోర్స్ బై న్యూటన్ బై మీటర్ స్క్వేర్. సో న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది యూనిట్ అవుతుంది అనమాట. కింద దానికి యూనిట్ లేవు కాబట్టి. నెక్స్ట్ రకం మాడ్యులస్ బల్క్ మాడ్యులస్ లేదా వాల్యూమెట్రిక్ మాడ్యులస్. ఇక్కడ మనకు మైండ్లో ఈ ఫార్ములాను స్ట్రెస్ బై స్ట్రెయిన్ వాల్యూమ్లో చేంజ్ అనేటువంటి అది మైండ్లో పెట్టుకొని డెఫినేషన్ రాస్తే ఈజీగా రాయొచ్చు అనమాట. ఇక్కడ కూడా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఓకే, మన మైండ్లో ఏముండాలి అంటే జనరల్గా స్ట్రెస్ ఉండాలి, అంటే ఫోర్స్ బై ఏరియా ఉండాలి.
ఇది ఎలాంటి చేంజ్ జరుగుతుంది అంటే వాల్యూమెట్రిక్గా జరుగుతుంది, కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి నెగిటివ్ డెల్టా V/V. ఇది మన మైండ్లో ఉండాలి. ఇది ఎంత ఎక్కడ జరుగుతుంది? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్లో జరుగుతుంది. సో విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ రాస్తే ఓకే. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ bulk modulus is the ratio of వాల్యూమ్. మనము స్ట్రెస్ వచ్చినప్పుడు స్మైలీ బాల్ని ప్రెస్ చేస్తాం కదా, దాన్ని మైండ్లో పెట్టుకొని రాయాలన్నమాట. స్ట్రెస్ టు వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, B ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై రిస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా, స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా V/V. ఓకే, దీని కూడా ఫోర్స్ బై మీటర్ స్క్వేర్ అనమాట, న్యూటన్ బై మీటర్ స్క్వేర్, F ఇంటూ V/A ఇంటూ డెల్టా V. ఓకే, నెక్స్ట్ మోడలస్ షియరింగ్ మోడలస్. అంటే పుస్తకం పైన మనం ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నట్లు నేర్చుకున్నాం కదా, అదనమాట. దీన్ని G అనే లెటర్తో చూపిస్తాం. మన మైండ్లో ఏమని ఉండాలి అంటే రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఫోర్స్ బై ఏరియా ఉండాలి. ఇక్కడ స్ట్రెయిన్ అంటే డెల్టా X/L అనమాట, డెల్టా X/L. సో మైండ్లో ఇది పెట్టుకొని, ఇది విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. సో మైండ్లో అది పెట్టుకొని మనం విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ షియరింగ్ మోడలస్ is ratio of tangential stress to the shear strain అనమాట. సో దీన్ని G అనే లెటర్తో చూపిస్తాం. G ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. సో స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, రిస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా బై షియర్ స్ట్రెయిన్ అంటే డెల్టా X, అంటే ఇలా ఉండేది కాస్త ఇలా మూవ్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ డెల్టా X అనమాట, డెల్టా X/L. ఓవరాల్గా లెంత్ L. సో ఎంత మూవ్ అయింది, ఎంత డెల్టా X మూవ్ అయింది అనేది. సో సింప్లిఫై చేస్తే G ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L/A ఇంటూ డెల్టా X. ఇవి 3 రకాల మోడలస్లు. ఇక మనం నెక్స్ట్ ఇంకేం అడిగినారు మనకి ఇక్కడ? మనకు ఆల్రెడీ మనం ఏం మాట్లాడుకున్నామంటే స్ట్రెస్ మాట్లాడినాము, స్ట్రెయిన్ మాట్లాడినాము, రకరకాల మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీస్ మాట్లాడినాము. ఇప్పుడు పాయిజన్స్ రేషియో అనమాట. ఓకే, పాయిజన్స్ రేషియో. మొదటగా ఈ రేషియో అంటే ఏందో మనం అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకొని తర్వాత డెఫినేషన్ రాద్దాం. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక బాడీని తీసుకున్నాం, ఒక వైర్ని తీసుకోవడం జరిగింది. సో దీన్ని రెండు వైపులా మనం ఫోర్స్ అప్లై చేసినామని అనుకున్నాం. ఈ వైపున కూడా మనం ఫోర్స్ అప్లై చేసినాం. ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, దాని ఆకారం కొద్దిగా సన్నగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది.
ఓకే, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ మొదట ఎక్కువ ఉన్నది, తర్వాత ఏమైపోయింది, తక్కువైంది. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ తగ్గింది. సో ఇక్కడ రెండు రకాల చేంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చిన చేంజ్ ఏంది అని అంటే దాని యొక్క డయామీటర్లో చేంజ్ వచ్చింది. సో ముందున్న డయామీటరు డి, తర్వాత వచ్చింది డి డాష్ అనుకున్నాం. రెండింటి మధ్య తేడా చేంజ్ ఇన్ డయామీటర్ డెల్టా డి అనమాట, డెల్టా డి. ఓకే, అదేవిధంగా ఇంకా ఏం చేంజ్ వచ్చింది, డెల్టా డి బై డి. మొదటగా ఉండేది డి, తర్వాత డి. మరియు దీనికి ఇంకా లెంత్లో కూడా చేంజ్ వచ్చింది. ముందున్న లెంత్ ఎల్, తర్వాత వచ్చిన లెంత్ ఎల్ డాష్ అనుకున్నాం. సో లెంత్లో కూడా చేంజ్ వచ్చింది. సో డెల్టా ఎల్ బై ఎల్. ఈ రేషియోనే అంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటరు, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ను ఇక్కడ చూస్తే మనకు లెంత్ అయితే పెరిగింది. లెంత్ డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ పాజిటివ్ చూడండి. బట్ డయామీటర్ అయితే మొదట ఉన్న డయామీటర్ కన్నా తగ్గింది. చేంజ్ ఎలా ఉంది, నెగిటివ్గా ఉంది. సో ఓవరాల్గా పాయిజన్స్ రేషియో నెగిటివ్ అనమాట. ఈ సందర్భానికి ఒక వ్యతిరేక సందర్భాన్ని మనం చూద్దాం. రెండు వైపులా పుల్ చేస్తే ఏం జరుగుతుంది, దీన్ని సిగ్మాతో చూపిస్తారు సాధారణంగా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డెల్టా ఎల్ బై ఎల్ అనమాట. ఈ సందర్భానికి ఒక వ్యతిరేక సందర్భాన్ని మనం ఊహిద్దాం. ఇప్పుడు నేను ఒక వైర్ తీసుకున్నాను. దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది. రెండు వైపులా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫోర్స్ లోపల వైపుకు అప్లై చేస్తాం. లోపల వైపుకు ఫోర్స్ అప్లై చేస్తాం. దీని లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఓకే, ఇప్పుడు రెండు వైపులా నేను ఫోర్సు అప్లై చేస్తే దాని సైజ్ ఏమైందంటే యాక్చువల్లీ తగ్గింది, సైజు తగ్గింది. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైందంటే పెరిగింది. సైజ్ తగ్గింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగింది. సో ఏరియా ఇప్పుడు ఏమైంది అంటే పెరిగింది అనమాట. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మొదటితో పోలిస్తే ఏతో పోలిస్తే ఏ డాష్ పెద్దది. అదేవిధంగా లెంత్ ఎల్తో పోలిస్తే ఎల్ డాష్ చిన్నది. ఎల్తో పోలిస్తే ఎల్ డాష్ చిన్నది. సో ఈ సందర్భానికి పాయిజన్స్ రేషియో మనము రాద్దాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డయామీటర్ ఏమైంది, పెరిగింది. డెల్టా డి బై డి పాజిటివ్ వాల్యూ, మరియు డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ. ఓవరాల్గా పాయిజన్స్ రేషియో దాన్ని ఎలాంగేట్ చేసినా లేదా కంప్రెషన్ చేసినా రెండు సందర్భాల్లో పైన కింద నెగిటివ్ వస్తుంది. ఓవరాల్గా అయితే వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో దీని డెఫినేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, Poisson's ratio is the ratio of lateral contraction strain. ప్రతిసారి కంట్రాక్షన్ ఉండని అవసరంలో ఎలాంగేషన్ కూడా ఉండొచ్చు. మనం ఒకానొక సందర్భానికి డెఫినేషన్ రాస్తాం. టు ద లాంగిట్యూడినల్ ఎలాంగేషన్. ఇక్కడ కంట్రాక్షన్, ఎలాంగేషన్ అనే పదాలు సైమల్టేనియస్గా మార్చుకొని కూడా రాయొచ్చు. ఇక్కడ ఎలాంగేషన్ స్ట్రెయిన్, ఇక్కడ కంట్రాక్షన్ స్ట్రెయిన్ అని కూడా రాయొచ్చు అనమాట. సో డెఫినేషన్ చూస్తే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డి బై డెల్టా ఎల్ బై ఎల్ అనమాట. యూనిట్స్ ఉంటాయంటే నో యూనిట్స్, ఎందుకంటే ఇది ఒకే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియో, ఇది కూడా ఒకే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియో. కాబట్టి పాయిజన్స్ రేషియోకి నో యూనిట్స్ అనమాట. జనరల్గా దీని వాల్యూ, థియరిటికల్గా దీని వాల్యూ ఎంత ఉంటుందంటే దీని ఓవరాల్గా నెగిటివ్ ఉంటుంది వాల్యూ. సో -1 నుంచి 0.5 మధ్యలో ఉంటాయి థియరిటికల్గా. బట్ ప్రాక్టికల్గా దీని వాల్యూ 0.2 నుంచి 0.4 మధ్యలో ఈ పాయిజన్స్ రేషియో వాల్యూ ఉంటుందన్నమాట. సో
ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి ఇంటర్మీడియట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రిమైనింగ్ వీడియోల యొక్క లింకును కింద మొదటి కామెంట్లో ఉంచడం జరిగింది, పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ.